హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. త్వరలో హోటళ్లు, రెస్టారెంట్లు, అలాగే అపార్ట్మెంట్లు, సినిమా హాల్లు వంటి అనేక ప్రదేశాల్లో ఆధార్ అయితే తప్పనిసరి అయితే చేస్తున్నారండి. ఆఫ్లైన్ ధృవీకరణ కోసం UIDAI సంస్థ ఈ మార్పులు తెస్తున్నట్లు సమాచారం. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇదైతే వెళ్తుంది. అలాగే వీడియోని షేర్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడున్న రోజుల్లో ప్రతి పనికి ఆధార్ కార్డ్ తప్పనిసరి అయితే చేస్తున్నారు. ఆధార్ కార్డ్ లేకుండా ఏ పని జరగట్లేదు అనే పరిస్థితి అయితే వచ్చేసింది. రాబోయే రోజుల్లో ఆధార్ ఉపయోగం మరింత పెరుగుతుంది అనే సమాచారం అండి. అందులో భాగంగా ఇకపై హోటల్స్, రెస్టారెంట్స్, అలాగే అపార్ట్మెంట్ ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆధార్ కార్డ్ తప్పనిసరి అయ్యే అవకాశం అయితే ఉంది. ఆఫ్లైన్ వెరిఫికేషన్ కు సంబంధించి కొత్త యాప్ అయితే తీసుకురాబోతున్నట్లు ఇటీవల భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI ప్రకటించిందండి. ఎందుకు ఇలా చేస్తున్నారని మనం చూసినట్లయితే ప్రస్తుతం హోటళ్లు తదితర ప్రదేశాలకు వెళ్తే ఆధార్ ధృవీకరణ అయితే అడుగుతున్నారు. అలాంటి చోట్ల ఒరిజినల్ ఆధార్ తో పాటు జిరాక్స్ ఇస్తే ఆధార్ సమాచారం దుర్వినియోగం అవుతుంది. దీన్ని అరికట్టడానికే UIDAI ఈ నిర్ణయం అయితే తీసుకుంది. అందులో భాగంగా ఆధార్ కార్డుపై వివరాలు ఏమీ లేకుండా కేవలం QR కోడ్, ఫోటో మాత్రమే ఉండేలాగా మార్పులు అయితే చేసేందుకు కసరత్తు చేస్తుంది. UIDAI చెప్పిన వివరాల ప్రకారం కొత్త ఆఫ్లైన్ ధృవీకరణ సిస్టమ్ పూర్తిగా QR కోడ్ ఆధారంగా పనిచేస్తుంది. ప్రూఫ్ ఆఫ్ ప్రెజెన్స్ అనే సరికొత్త టెక్నాలజీని ఇందులో ఉపయోగిస్తున్నారు. UIDAI సర్వర్లకు అనుసంధానం కాకుండానే ముఖాన్ని స్కాన్ చేసి వ్యక్తిని ధృవీకరిస్తారండి. దీని ద్వారా ఈ వ్యవస్థ ప్రస్తుతం బ్యాంకులు ఉపయోగిస్తున్న ఫేస్ అథెంటికేషన్ కంటే భిన్నంగా అయితే ఉంటుంది. ఇది అమల్లోకి అయితే వస్తే హోటళ్లు, లాడ్జులు, అలాగే ఆఫీసులు, సినిమా హాల్లు, ఇక రెస్టారెంట్లు, స్టేడియంలు, అంటే స్టేడియంలకు మనం క్రికెట్ మ్యాచ్ చూడడానికి కూడా వెళ్తుంటాం కదండి, అలా స్టేడియంలు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇక డేటా సెంటర్లు, అలాగే ఆసుపత్రులు, పరీక్షల్లో విద్యార్థులు, ఇలా అనేక చోట్ల ఆధార్ యాక్సెస్ తో మనిషిని ధృవీకరించేందుకు అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన రూల్స్ ను త్వరలోనే UIDAI విడుదల అయితే చేయనుందండి. ఇలా వ్యక్తుల ధృవీకరణ చేయడానికి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే చట్టపరంగా రిజిస్టర్ అయిన సినిమా హాల్లు, ఆసుపత్రులు, స్టేడియాలు, ఆఫీసులు వంటివి ఏవైనా ఆఫ్లైన్ వెరిఫికేషన్ సీకింగ్ ఎంటిటీ అంటే OVSC-గా మారేందుకు అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇందుకు గాను నామమాత్రం ఫీజు అయితే వసూలు చేస్తారు. త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చే ఈ యాప్ టెస్టింగ్ ప్రస్తుతం చివరి దశల్లో ఉన్నట్టు UIDAI అయితే అధికారులు చెప్తున్నారండి. కాబట్టి ఇంకపైన మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఫేస్ అథెంటికేషన్ ఇస్తేనే మనకి అక్కడ ఎంట్రీ అయితే ఉంటుంది అనేసి అయితే త్వరలో ఇలాంటి యాప్స్ అయితే UIDAI తయారు చేస్తుంది. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.